నా లైఫ్లోనే అసలు మర్చిపోలేని రోజు ఆగస్ట్ 31 అంటే మా మమ్మీకి స్కూటీని గిఫ్ట్గా ఇచ్చిన రోజు. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తా, చూసేద్దాం పదండి. మా మమ్మీ అయితే టైం అయిపోతుంది అని చంపుతా ఉంది. ప్రజెంట్ అయితే మా మమ్మీకి స్కూటీని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. అదే అనమాట ఈ వీడియో. లాస్ట్ వరకు చూసి మా ఎమోషన్స్ని ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి. 1 lakh పెట్టి స్కూటీ కొనిస్తున్నాను కాబట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పి గిఫ్ట్ లాగా ఇస్తా ఉన్నా. ఇంకేదైనా అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పిండు. అంత బడ్జెట్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఒక మాట ఇన్ఫార్మ్ చేయాలి. సో అందుకనేసే చెప్పాను. మా మమ్మీ అయితే ఇంకా 1కి అయితే యమగండం వచ్చేస్తుందంట. యమగండం లోపలే స్కూటీ తీసుకొని పూజ చేయించేయాలని చెప్పి మా మమ్మీ ఇందాకటి నుంచి అరస్తా ఉంది. ఇంకా అలానే ఈరోజు ఎవరో ఒక్కరికైనా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని మా మమ్మీ ప్యాక్ చేసేసింది. సో మనం బాగుపడితే సరిపోదు, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి. యాక్చువల్గా అయితే ఏం స్కూటీ కొంటున్నానో చెప్పలేదు కదా. సుజుకి యాసెస్ 120. మా మమ్మీ అయితే రివీల్ చేయకంటా ఉంది, చెప్పేసాను సగము. సుజుకి యాసెస్ 125 అయితే తీసుకుంటా ఉన్నాను. యాక్చువల్గా వెస్పా తీసుకోవాలనుకున్నాను, కానీ అది మనకి దేనికి యూజ్ కాదు. అదేదో చెప్తారు కదా, పొట్ట విప్పి చూడు పురుగులుండు, అదేదో విశ్వదాభిరామ వినురమ, అదొక పద్యం వస్తుంది కదా తెలుగులో చిన్నప్పుడు. సో సేమ్ అంతే అనమాట. పైకి మాత్రమే బాగుంటుంది, లోపల ఏముండదు, మొత్తం డొల్లే. సో అందుకనేసే యాసిస్కి అయితే షిఫ్ట్ అయ్యాము. నాకొక్కడికే అట్లా అనిపిస్తుంది ఆ వెస్పా, మీకేమో నాకు తెలీదు. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో బయలుదేరేద్దాము. ఇంకా ఇట్ట సోది మాట్లాడుతూ ఉంటే మా మమ్మీ రోడ్లేస్తుంది. సరే వెళ్ళిపోదాం. సో షోరూమ్కి అయితే వెళ్దాము. ప్రజెంట్ అయితే ఏదైనా మంచి పని చేసే ముందు, అంటే నా ఫస్ట్ పేమెంట్తో సో ఇంత బడ్జెట్ పెట్టి మా మమ్మీ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను కదా, ఏదైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు అక్షంతలు వేసుకొని బయలుదేరితే చాలా మంచిదంట. దేవుడి దగ్గర దండ పెట్టుకొని అక్షంతలు వేసుకొని పోతే మంచిది. ఓకే ఓకే, ఏడున్నాయి దండ పెట్టుకో. ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇలాంటి గిఫ్ట్లు పెద్ద పెద్ద మళ్ళీ మనం చాలా కొనాలి. ఇదేం అంత పెద్దది కాదు, కాకపోతే నాకైతే పెద్దది. ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ కాదు, ఫస్ట్ టైం ఇంత బడ్జెట్ పెట్టి గిఫ్ట్ ఇవ్వడం. సో అదనమాట మ్యాటర్. షోరూంలో కలుసుకుందాం. సో షోరూమ్కి వెళ్ళే లోపల ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోబాకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, శ్యామన్న కూడా వచ్చాడు, ఏదో రీల్ తీస్తాడంట మంచిగా. ఆ రీల్ కానీ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉండేవాళ్ళు వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. నేను మా మమ్మీ షోరూమ్కి వెళ్ళక ముందే మా డాడీ మా పెద్దనాన్న వెళ్ళి కలరు ప్రైజు మొత్తం మాట్లాడి పెట్టేశారు. యాక్చువల్గా ఈ బండి బదులు మా మమ్మీకి వెస్పా కొనిద్దాం అనుకున్నాను, కానీ మా డాడీ అది మైలేజ్ రాదు, మెయింటెనెన్స్ ఎక్కువ అని చెప్పి వద్దన్నాడు. ఇప్పుడు మనం తీసుకునే ఈ యాసెస్ 125 మైలేజ్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా చాలా బాగుంటుంది. అలానే చూడడానికి కానీ చాలా క్లాస్ గా ఉంటది. రావకాలం రాకూడదు అనుకున్నాం, వచ్చేసాయి. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఆలోపు పైకి వెళ్ళి తమ్ పెట్టేసి ఆలోపు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఫిట్ చేస్తారంట. వెనక్కి తిరిగి మాట్లాడలేకపోతున్నా, పైన మాట్లాడుతున్నా. ఇంకా పైకి వెళ్ళి తమ్ పెట్టేసి సిగ్నేచర్స్ పెట్టేసి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసాను. వాళ్ళు నన్ను నెంబర్ ప్లేట్ ఫ్యాన్సీది కావాలా నార్మల్ది కావాలా అని అడిగారు. నేనైతే ఫ్యాన్సీదే కావాలని చెప్పాను. ఇంకటి నుంచి నేను కొనే ప్రతి వెహికల్ మీద ఒకే నెంబర్ ప్లేట్ ఉండాలనుకుంటున్నాను. అదేందో చిన్నప్పటి నుంచి నాకు అదొక కోరిక. మీరు వీడియోని ఇక్కడ వరకు చూసారని నాకు తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి కింద కొన్ని ఫ్యాన్సీ నెంబర్స్ ని కామెంట్ చేయండి. వాటిలో ఒక మంచి నెంబర్ ని చూస్ చేసుకుని నా బండి నెంబర్ ప్లేట్ గా బుక్ చేసుకుంటాను. మనకు 4 వస్తాయి ఫ్రీ సర్వీసులు. ఫస్ట్ సర్వీస్ చేసి 750 కిలోమీటర్ వస్తుంది, లేకపోతే డేట్కి వస్తుంది. కంపల్సరీ అంటే ఏది ముందో దాని ప్రకారం పెట్టాలి. డేట్ వస్తే డేట్, కిలోమీటర్ వస్తే కిలోమీటర్. మనకి 4కి ఎటువంటి లేబర్ ఛార్జెస్ పడదు. ఓన్లీ ఆయిల్కి, వాటర్ వాష్కి, పాలిష్కి, జనరల్ చెకప్ పడుతుంది. ఫిఫ్త్ మాత్రం సర్వీస్ చేసిన లేబర్ పడితే నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సర్వీస్ చేసిన లేబర్ పడుతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏంది తేడా ఉంది? మామూలు అక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఎక్స్ట్రా ఫిట్టింగ్ వాళ్ళు వేరే చెప్పేస్తున్నారు. మళ్ళీ 2 రకాలు వస్తుంది యాక్చువల్లీ. అది వాళ్ళు ఫాస్ట్ అటెండ్ ఉంటుంది. ఇది పెట్టుకోండి చేతిలో. గేట్ పాస్ అదే బండి ఇచ్చేదాని కింద ఫుల్ రా. మీ స్కూటర్స్ కదా, స్కూటర్స్ ఫుల్ రా. మోటార్ సైకిల్ ఫుల్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఇచ్చేది ఉండాలి. పండగ బాగాలంటే హెల్మెట్ అంటాం.
ఇంకా బండి అయితే సాయంత్రం డెలివరీ ఇస్తా అన్నారు. ఈ లోపు మా మమ్మీ చేసిన ఫుడ్ ని ఎవరికో ఒకరికి ఇద్దామని బయటకు వచ్చాను. మనం సంపాదించిన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేసేదానికన్నా మనకి ఇష్టమైన వాళ్ళకి ఖర్చు పెడతా ఉంటే వచ్చే ఫీలింగ్ భలే ఉంటది అసలు. ఇలాంటి ఫీలింగ్ మీలో ఎంతమంది ఫీల్ అయ్యారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసాలండి. మా మమ్మీ డాడీ అయితే చిన్నప్పటి నుంచి నా కోసం ఎన్నో ఆశలు కోరికలు అన్ని వదులుకొని నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొని వచ్చారు. మా మమ్మీకి గిఫ్ట్ ఇవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా బండి తీసుకోగానే ఫస్ట్ వినాయక స్వామి దగ్గర పూజ చేపించాలని విష్ణు నివాసం దగ్గర ఉన్న వినాయకుడి గుడి కాడికైతే వచ్చేసాము. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ని డౌట్ గా మిగల్చకూడదు అనేసి ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నా, తప్పుగా అనుకోకండి. మనం ఏదైనా కొత్త వెహికల్స్ ఏదైనా కొంటే ఫస్ట్ వినాయక స్వామి దగ్గర పూజ ఎందుకు చేపించాలి? మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసింటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసాలండి, నేను తెలుసుకుంటాను. ఇంకా ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాము. ఒక్క నిమిషం ఆగండి, మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు తేజ వాళ్ళు వినాయక స్వామిని నిమజ్జనానికి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఈ వీడియో గనుక 15K లైక్స్ వచ్చాయంటే సరదాగా ఆ వ్లాగ్ తీసి ఫాస్ట్ గా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదన్నమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.